అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు ఇట్స్ ఎ బ్రాండ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారు వంక చూస్తున్నారు. ఈయన పరిపాలన ఎలా చేస్తాడు, ఈ లోటు బడ్జెట్లో లక్షల కోట్ల అప్పులో ఉన్న ప్రభుత్వాన్ని ఏ విధంగా గట్టుకు చేరుస్తాడు, ఏ విధంగా అభివృద్ధి చేసి చూపిస్తాడు, ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాడు అని ప్రజలందరూ కూడా రోజు ఎదురు చూస్తున్నారు. ఏది 4,000 పెన్షన్ అన్నాడు, ఇస్తాడా ఇవ్వడని అనుమానాలు ఉన్నాయి. అవి కూడా ఇచ్చేశాడు. అట్లా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాడు ఆయన అభివృద్ధి కార్యక్రమాన్ని. రోడ్లు కూడా రిపేర్లు చేస్తారు. ఏ ఊరు వెళ్ళినా కూడా అన్ని రోడ్లు ప్యాచ్ వర్కులు జరుగుతూ ఉన్నాయి. చెప్పారు 1000 కోట్లతో ప్యాచ్ వర్కులు చేస్తాం, ఆ ప్యాచ్ వర్కులు చేస్తున్నారు. ఇక కొత్తగా ఏంటంటే ఇవాళ ఆయన ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఏమని, ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు అమెరికా టూర్ వెళ్ళినప్పుడు వాట్సాప్ కంపెనీతో ఒక టైప్ చేసుకున్నారు. ఏమని, ఆంధ్రప్రదేశ్లో సేవలన్నీ కూడా వాట్సాప్ ద్వారా ఎందుకు చేయకూడదని. ఇంటాకి కొత్తగా ఉంది. వాట్సాప్లో మనం చాటింగ్ చేస్తున్నాం, వాట్సాప్లో టాటా బై బై చెప్తున్నాం, లేకపోతే దేవుడి ఫోటోలు పంపిస్తున్నాం, మెసేజ్లు పెడుతున్నాం, లేకపోతే ప్రేమలేఖలు రాస్తున్నారు కొంతమంది. అయితే ఇలా రకరకాలుగా జరుగుతాయి. అయితే ఇవాళ ప్రభుత్వం తీసుకుంది ఏంటంటే మన చేతిలో పరిపాలన వచ్చేసింది. ఫోన్ ద్వారా మన చేతికి వచ్చేసింది. మన వాట్సాప్కి మనం పెట్టుకున్న అర్జీకి మనకే బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఏది కావాలన్నా సరే త్రూ వాట్సాప్ అప్లికేషన్ ఎంఆర్ఓకి లేకపోతే గ్రామ పంచాయతీ ఈఓకి ఆయన వాట్సాప్ నెంబర్కి మనం అప్లికేషన్ ఫోన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకుంటే అదే వాట్సాప్ నెంబర్కి మళ్ళీ వాళ్ళు తిరిగి బర్త్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేస్తున్నారు. బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఇలా 153 రకాల సేవల్ని ఈ వాట్సాప్ విధానం ద్వారా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి అనేది ప్రభుత్వం ఆలోచన. ఎంత మంచి ఆలోచన అది. నిజమే. ఈ ఆలోచన వల్ల ఒక పొలిటికల్ కార్యకర్తకు పని లేదు. లోకల్గా ఉండే లీడర్కి గ్రామ స్థాయి లీడరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మా వాడిది డేట్ ఆఫ్ బర్త్ ఏమైపోయింది, మా వాడిది ఆ సర్టిఫికేట్ ఏమైంది, లేదా క్యాష్ సర్టిఫికేట్ ఏమైంది అని అడిగే పని పొలిటికల్ వాళ్ళతో పని లేదు. ఇక డబ్బులు కూడా ట్రాన్సాక్షన్ లేదు. ఎందుకంటే ఇక్కడ వాట్సాప్లో అప్లికేషన్ పెట్టాం, దానికి ఆన్సర్ మళ్ళీ వాట్సాప్లో వచ్చేస్తుంది. కాబట్టి ఈ పోర్టల్ తయారు చేయడంలో లోకేష్ బాబు ఐటీ మినిస్టర్గా చాలా సక్సెస్ఫుల్గా అయ్యాడనేది తెలుస్తూ ఉంది మనకి. ఎందుకంటే ఆల్రెడీ దీన్ని టెస్ట్ ట్రయల్ కూడా చేశారు కొన్ని డిపార్ట్మెంట్ల మీద. సో ఆ సందర్భంగా ఇవాళ క్యాబినెట్లో కూడా చర్చించారు దీన్ని. ఈ లోకల్ బాడీస్లో గ్రామ పంచాయతీలో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎండిఓ ఆఫీస్లో కానీ ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఈ వాట్సాప్ విధానం ద్వారా సర్టిఫికేట్ ప్రవేశపెడతాం అనేది, సర్టిఫికేట్ ఇవ్వటం అనేది, మనకు వాట్సాప్లో సర్టిఫికేట్ వచ్చేస్తే మనం దాన్ని తీసుకెళ్ళి జెరాక్స్ సెంటర్లో ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఎంత ఈజీ అయిపోయింది. ఎంఆర్ఓ ఆఫీస్కు, ఎండిఓ ఆఫీస్కు, లేకపోతే గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గరకు, విఆర్ఓ దగ్గరకు ఇలా వెళ్ళాల్సిన పని లేదు. ఏ పని అయినా సరే మనం ఏ రకమైన 153 శాఖల యొక్క సర్టిఫికేట్లు ఈ వాట్సాప్ ఫోన్ ద్వారా మనం పొందే సౌకర్యం ప్రభుత్వం కల్పించింది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎంత ఫాస్ట్గా ఆలోచన చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే కాదు, అన్ని కార్యక్రమాలను కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేందుకు రకరకాల వినూత్నమైన ఆలోచనలు చేస్తూ ముందుకెళ్తారు. దీనికి తోడు కేంద్రం నుంచి కూడా పెద్దల సపోర్ట్ పుష్కలంగా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం పరిపాలనలో చాలా ముందంజలో ఉందనేది చెప్పక తప్పదు. ఈ 153 రకాల సంబంధించిన సర్టిఫికేట్లు ప్రభుత్వం వాట్సాప్లో ఇవ్వటం అనేది దానికి సూత్రధారి మట్టుకి లోకేష్ బాబు. యువ మంత్రి లోకేష్ బాబు టాలెంట్ అని చెప్పక తప్పదు. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ వాట్సాప్ ద్వారా సర్టిఫికేట్లు ఇచ్చే కార్యక్రమాన్ని అయితే ఇంతవరకు ఎవరూ చేయలేదు. కాబట్టి ఇది వినూతన ప్రయోగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. అందుకే అన్నారు హైటెక్ బాబు అని. బాబు టెక్నాలజీని వాడుకోవడంలో నెంబర్ 1 అనేది గతంలో అందరూ అన్నారు. ఇప్పుడు పేదవాడి ఇంటికి కూడా టెక్నాలజీని తీసుకొచ్చాడు. ఫోన్ ద్వారా గవర్నమెంట్ సర్టిఫికేట్, పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి, లేదా ఎవరైనా పెద్దవాళ్ళ డెత్ సర్టిఫికేట్ కావాలి, వీటన్నిటికీ కూడా ఫోన్లో అప్లికేషన్ పెట్టి ఫోన్లోనే మనం కాపీ తీసుకునే పరిస్థితి తీసుకొచ్చాయంటే దట్ ఈజ్ చంద్రబాబు అనేది చెప్పక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.